గెలిపే లక్ష్యంగా ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సంగం మండలంలో ఒకసారి మనం విజువల్స్ లో చూద్దాం. ఎన్నికల ప్రచారానికి దాదాపు వేల మంది ఆ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు హాజరవుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా విక్రమ్ రెడ్డి అభివాదం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విక్రమ్ రెడ్డితో మాట్లాడదాం. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందనే విషయాన్ని ఒకసారి ఎమ్మెల్యే గారితో సార్ ఎట్లా 2022 ఉప ఎన్నికల తర్వాత నుంచి మీరు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. సో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ప్రచారం స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి? ఎంత ఆ స్పందన మీకే కనపడుతుంది. ఏంటంటే ఎన్నో రోజుల నుంచి మా ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాల వల్ల మా ప్రచారం కూడా అంత సులభం అయిపోయింది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేసింది చెప్పుకోవడానికి మాకు ఇంకా కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు. ఎక్కడ పోయినా కానీ ప్రజలందరూ మళ్ళీ ఇంకొకసారి మాత్రం తప్పకుండా జగనే రావాలి, వాళ్ళకి అన్నీ కొనసాగాలంటే, వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో మంచి రోజులు మళ్ళీ చూడాలంటే, మళ్ళీ మనకి వర్షాలు పడాలన్నా కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడాలంటే మళ్ళీ జగనే రావాలని చెప్పేసి అందరు మాత్రం నమ్ముతున్నారు. ఒక మేనిఫెస్టో, ఒక రాజమౌళి సినిమాని ఏ విధంగా ఎదురు చూస్తారో అదే విధంగా మన ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సార్ ఎట్లా సార్ ఆత్మకూరులో గతంలో పోటీ చేయడానికే భయపడ్డ ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు కూడా కొనుగోలు చేశారు. సో ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఎన్నైనా చేసుకోవచ్చు. మీరు చూస్తే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎన్నో మంత్రి పదవులు కూడా చేశారన్నారు. అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఆయనకి ఇప్పుడు ఆయన పక్కన ఒక 5 మాజీ ఎమ్మెల్యేలు, దాని తర్వాత ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఇన్ని మందిని తీసుకొని వచ్చి పోటీ చేస్తాం అంటే వాళ్ళకి వాళ్ళ సొంత సత్తా ఎంత ఉందో వాళ్ళు మీకు అర్థమవుతుంది కదా. అన్ని రకాల ప్రభావాలు పెడుతున్నారు, ప్రజల్ని బెదిరిస్తున్నారు. అదేవిధంగా ఎంతో ఒత్తిడి చేసుకొని ఫైనాన్షియల్గా కానీ రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినా కానీ మాత్రం ఈసారి ప్రజలు మాత్రం లొంగే పరిస్థితే లేదు. అందరూ మాత్రం డిసైడ్ అయిపోయారు. తప్పకుండా జగనన్న కోరుకున్నట్టు 170 స్థానాలు గెలవకపోతే నేను నిజంగా ఆశ్చర్యపోతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని చెప్పేసి విక్రమ్ రెడ్డి చెప్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యే అవుతామని చెప్పి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, సంఘం నుంచి.